లేదు మనీషా, లక్ష్మి లేకుండా నేను ఎక్కడికి రాను. ఫ్యామిలీ వద్దని అనుకున్నాం కదా మిత్ర. లక్ష్మి లేకుండా నాకు ఏ ఫంక్షన్ వద్దంజలి. అది కాదు మిత్ర, లక్ష్మి నా వైఫ్. ఇప్పటికే తనని చాలా రోజులు దూరం పెట్టి బాధ పెట్టాను. ఇకపై ఆ పని చేయదలుచుకోలేదు. నేను ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. తను లేని చోట నేను ఉండను. బయలుదేరండి. బంగారం లాంటి మాట చెప్పావురా పెద్దోడా. లక్ష్మి, నీ మొగుడిని గెలిచేశావే. సీతారాముల్లాంటి మీ మధ్యలోకి ఏ శూర్పణక రాదు. కంగ్రాట్స్ మనీషా, నువ్వే గెలిచావు. సూపర్ మిత్ర, నువ్వు మనీషా మాట నిజం చేశావు. నీ వైఫ్ లేకుండా నువ్వెక్కడికి రావని మనీషా మాతో పందెం కాసింది. అందుకే మేం నీతో చిన్న ప్రాంక్ చేశాం. ఓ ఇది ప్రాంకా? నేనింకా నిజం అనుకున్నాను. నీకు లక్ష్మి అంటే ఎంత ప్రేమో వీళ్ళకి తెలియాలని ఇలా చేశాను మిత్ర. డోంట్ ఫీల్ బ్యాడ్. వెళ్లేదాని మీ ఊరికే వెళ్లకుండా ఈ ఫ్యాంకులు ఎందుకమ్మా? లక్ష్మి అంటే మిత్రకి ఎంత ఇష్టమో ఇప్పుడు అందరికీ తెలిసింది కదక్క. మిత్రతో వెళ్ళు లక్ష్మి. ఇంకెన్ని ప్రాంకులు ప్లాన్ చేశారు? సర్లే పదండి. నేను లక్ష్మి ఒక కారులో వస్తాం, మీరు మనీషాని తీసుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్ మనీషా. అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరుగుతుంది. పద లక్ష్మి. బాయ్ నాన్న. బాయ్ బాయ్. Hearty welcome, Mr. and Masha Nandan. కంగ్రాట్స్ మిత్ర, కాలేజ్లో లవ్ చేసిన మనీషానే పెళ్లి చేసుకున్నావు. You are lucky, Manisha. నువ్వు లవ్ చేసిన మిత్రనే నీ భర్త అయ్యాడు. మీ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంది. ఏ ఆగండి. యాక్చువల్లీ మీరు పొరపాటు పడుతున్నారు. నేను మనీషా పెళ్లి చేసుకోలేదు. నా వైఫ్ లక్ష్మి కమ్. తను భాగ్యలక్ష్మి. అదేంటి మిత్ర, కాలేజీలో నువ్వు మనీషా సిన్సియర్ గా లవ్ చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకోలేదా? లేదు. మరి మనీషా మీ ఇంట్లో ఉందని విన్నా. ఇప్పుడు కూడా మీ ఇద్దరే కలిసి వచ్చారు? మేము కలిసి రాలేదు. నేను నా వైఫ్తోనే వచ్చాను. మనీషా అంజు సిరితో వచ్చింది. అయితే మనీషా మీ ఇంట్లో ఎందుకుంది మిత్ర? నువ్వు మిత్ర రిలేషన్షిప్ లో ఉన్నారా మనీషా? ఒకరిని పెళ్లి చేసుకొని మళ్ళీ మనీషాతో రిలేషన్షిప్ ఏంటి మిత్ర?
ఆపుతారా? మనీషా నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే, అందుకే మా ఇంట్లో ఉంది. నాకు నా వైఫ్తో తప్ప ఇంకెవరితో రిలేషన్ లేదు. సారీ మిత్ర, మేమే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. రండి లోపలికి రండి. ఏంటి మనీషా, నువ్వు అంత కష్టపడి సీన్ క్రియేట్ చేస్తే సీన్ అంతా రివర్స్ అయింది. మిత్ర ఇచ్చిన స్పీచ్లో అందరూ లక్ష్మిని అడ్మైరింగ్గా చూస్తున్నారు. ఈ రీయూనియన్లో తను సెలబ్రిటీ అయిపోయింది. మిత్ర మీద ఆశలు వదులుకొని అమెరికా వెళ్ళిపోవడం బెటర్ మనీషా. అది జరగని పని. నా ప్రాణమైనా వదిలేస్తాను కానీ మిత్రాన్ని వదులుకోను. అంజు, వాడెక్కడా? ఇదిగో వాడే కాల్ చేస్తున్నాడు. ఎక్కడ రవి? గేట్ దగ్గరే ఉన్నాను మేడం. మాల్ తెచ్చావా? తెచ్చాను మేడం. ఓకే, నేను మళ్ళీ కాల్ చేసే వరకు అక్కడే ఉండు. మనీషా, మాల్తో మనోడొచ్చాడు, బయటే ఉన్నాడు. ఈ మాల్ పవర్ఫుల్లేనా? అందులో డౌటే లేదు మనీషా, కానీ దాంతో జాగ్రత్త. అలవాటు లేకపోతే ప్రాణం కూడా పోతుంది. పోతే మిత్ర నేను కలిసే చేస్తాం. బ్రతికితే ఇద్దరం కలిసే బ్రతుకుతాం. అది నేను డిసైడ్ అయ్యాను. ప్లాన్లో నో చేంజ్.